పాలు నీళ్ళ బంధం తరతరాల అనుబంధం, పాలు నీళ్ళ బంధం తరతరాల అనుబంధం. అదనమాట. ఇది రివ్యూ అయితే మాత్రం మొత్తం శుభం మూవీ గురించి అనమాట. ఎందుకంటే ఈ సినిమా చూడాలి అంటున్నానంటే ఫ్యామిలీతో అయితే మాత్రం ఈ సినిమా చూడాలి. ఎందుకు మన ఫ్యామిలీస్కి బాగా నచ్చేవి ఏంటంటే సీరియల్, ఆ సీరియల్ మీదే ఈ సినిమా రన్ అవుతూ ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక సినిమాకి వెళ్దాము, ఇలా నవ్వుకుందాము అని అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ శుభం మూవీకి అయితే వెళ్ళండి. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లతో కొత్త వాళ్ళు పెట్టినట్టు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం మినిమం 2 hours 15 minutes సినిమా ఉంటే మనం ఒక గంట అయితే మాత్రం కడుపుబ్బ నవ్వుకోవచ్చు. హర్రర్ కామెడీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అంటే హర్రర్ ఫీల్ అయితే రాదు, కానీ మనం చూసుకుంటే ప్రేమ కథా చిత్రం చూస్తాం కదా, ఆ హర్రర్లో ఎలా అయితే భయపడతారో అలా భయపెడతారు, కానీ బాగుంటుంది. అంటే భయం రాదు కానీ నవ్వు వస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగా స్క్రీన్ ప్లే అయితే ఫస్ట్ నుంచి బాగా నడుపుకుంటూ వచ్చారు. అంతేకాకుండా మనకి ఇంటర్వెల్ బ్లాక్లో అయితే మాత్రం ఒక మంచి ట్విస్ట్ అయితే పెట్టడం జరిగింది. అది సూపర్. ఈ సినిమాలో సమంత గారు అంటే ప్రొడ్యూస్ చేయడమే కాకుండా యాక్ట్ కూడా చేశారు. ఆవిడ యాక్ట్ చేసిన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందంటే అనే టైప్ ఉంటుంది అనమాట. ఇది మీరు సినిమా చూస్తే దీనికి అర్థం ఏంటనేది తెలుస్తుంది. ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. టోటల్గా నవ్వుకోవాలి, అలాగే ఫ్యామిలీతో వెళ్తే ఆ సీరియల్ పిచ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బాగా చూపించారనమాట. ఇది ఒక 90s అప్పుడు జరిగే కథ చూపించారు. అంతేకాకుండా మనం ఇప్పుడు అయితే మొత్తం సన్ నెట్వర్క్ అవి బాగా యూజ్ చేస్తున్నాం. అప్పట్లో మనకి సిటీ కేబుల్ ఉండేది, వర్షం వస్తే ఆ చుక్కలు ఉండేవి, సరైన టయానికి సరైన సీరియల్ మిస్ అవుతుంటాయి, ఆ బాధ ఉండేది. ఇప్పుడైతే ఆ బాధలు అయితే లేవు, ఫోన్లో కూడా చూసుకోవచ్చు. ఆ బాధలను కూడా బాగా చూపించారు. సిటీ కేబుల్ ఉన్నప్పుడు ఏదైతే మనకి సన్ నెట్వర్క్స్ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు పడే బాధలు కూడా బాగా చూపించారు. టోటల్గా ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ హర్రర్ మూవీ అనమాట. కడుపుబ్బ నవ్వుకోవచ్చు. క్లైమాక్స్ అయితే మాత్రం ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఎలా అయితే ఉండాలి అనేది ఆ మెసేజ్ కూడా చాలా బాగుంది. అంతేకాకుండా టోటల్గా సినిమా అయిపోయిన ఎండింగ్ శుభం అనే టైటిల్ యాక్చువల్గా అయితే మాత్రం మనకి సినిమాకి ఎప్పుడు ప్రతి సినిమాకి శుభం అనేది ఎండ్ అయితే వస్తుంది, కానీ ఈ సినిమా టైటిలే శుభం అని స్టార్టింగ్ ఎందుకు పెట్టారు అనేది లాస్ట్లో అయితే ఆ ట్విస్ట్ కూడా ఉంటుందన్నమాట. రివీల్ చేస్తారు, చాలా బాగుంటుంది. లాస్ట్ అంటే ఎండ్ అయిపోయినప్పుడు కూడా మనం నవ్వుకుంటా వస్తామన్నమాట. చాలా అయితే హిలీరియస్గా నవ్వుకున్నాను నేనైతే మాత్రం. ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చూడాలనుకుంటే ఈ శుభం మూవీని అయితే చూడండి. అంతేకాకుండా మంచి మంచి రివ్యూస్, మంచి మంచి పొలిటికల్ ఇంటర్వ్యూస్, అలాగే ప్రతిదీ పబ్లిక్ టాక్స్ ఏదైనా చూడాలనుకుంటే తెలుగు 70mm ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm. కెమెరామ్యాన్ అశ్రఫ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.